హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఎయిమ్స్లో మంగళగిరిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఎయిమ్స్ మంగళగిరిలో ఉద్యోగాలు, ఎగ్జామ్ లేదు, మెరిట్ ప్రకారం ఎంపిక చేయడం జరుగుతుంది. అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ గూగుల్ ఫామ్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఏజ్ మనకి 45 సంవత్సరాల వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి అవకాశాన్ని మిస్ అవ్వద్దు. ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, కొలుసుకి, మీకు తెలుసున్న వాళ్ళకి ఉదయం నుంచి చాలా వరకు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ పంపిస్తూ ఉంటారు కదా. ఇలాంటి వీడియోస్ని, ఇలాంటి నోటిఫికేషన్ని మీరైతే షేర్ చేయడం వల్ల వారికి ఫైనాన్స్గా మీరు చాలా ఉపయోగపడిన వారు అవుతారు, వారికి ఉద్యోగం వస్తే. అందుకని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ మంగళగిరి నుంచి రావడం అయితే జరిగింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరి, ఆంధ్రప్రదేశ్ నుంచి 21/4/2026కి మనకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబరు ఏప్రిల్ 2026. రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ సీనియర్ రెసిడెన్స్ అండ్ సీనియర్ డెమటోరటార్స్ అట్ ఎయిమ్స్ మంగళగిరిలో మనకి జాబ్స్ కోసం విడుదలయ్యాయి. ఇక్కడ చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. మనకి ఎథెన్సిస్, యాంటోనిము, బయోకెమిస్ట్రీ, కమ్యూనిటీ అండ్ ఫిమేల్ మెడిసిన్స్, డెర్మటాలజీ, ఫారెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, తర్వాత గైనకాలజిస్టు, ఫిజియోథాలజీ, తర్వాత ఫిజికల్ మెడిసిన్ అండ్ రీహాబిలిటేషన్ కోసం చాలా వేకెన్సీలు అయితే ఉన్నాయి. టోటల్ మనకి 16 రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. టోటల్ 21 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 45 ఇయర్స్. ఎవరికి అన్రిజర్వ్డ్ ఓసీ క్యాండిడేట్స్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్, జనరల్ క్యాండిడేట్స్ 13 సంవత్సరాలు ఓబీసీ, తర్వాత 15 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వారికి. పే స్కేల్ వచ్చేటప్పటికి మనకి 67,000 నుంచి మనకి బేసిక్ పే అయితే మొదలవుతుంది. అన్నిటిని కలుపుకొని మనకి 1,50,000 దాకా మనకి శాలరీ అయితే రావడం జరుగుతుంది. అదే నాన్ మెడికల్ క్యాండిడేట్స్ అంటే ఎంఎస్సి చదివిన వారు, పిహెచ్డి చేసిన వారు అయితే 1,20,000 రూపాయల శాలరీ అయితే రావడం జరుగుతుంది. 56,100 రూపీస్. కాబట్టి 7th సిపిసి ప్రకారంగా మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మెరిట్ లిస్ట్ చూసి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. మీరు ఇక్కడ నేను అప్లికేషన్ ఫామ్ అయితే చూపించడం జరుగుతుంది. దాన్ని ఇంటర్వ్యూ టైంలో తీసుకెళ్ళవలసి ఉంటుంది. దాంతో ఫలంగా సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ నేను కూడా తీసుకెళ్ళవలసి ఉంది. అంటే మార్క్ షీట్ని, ఏజ్ ప్రూఫ్, తర్వాత డిగ్రీ సర్టిఫికేటు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్ అని ఇంటర్వ్యూ టైంలో ఒరిజినల్ సర్టిఫికేట్తో ఫలంగా ఒక సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ మరియు మీకు ఇక్కడ ఫామ్ అయితే ఉంది కదా, ఈ ఫామ్ని మీరు కింద తీసుకెళ్ళవలసి చూపించడం జరుగుతుంది. ఈ ఫామ్ని మీరు ఫిల్ చేసి ఇంటర్వ్యూ టైంలో మీరు దీన్ని తీసుకెళ్ళవలసి ఉంటుంది. తీసుకెళ్ళి మీకు ఇంటర్వ్యూ టైంలో మీకు అక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దాంతో ఫలంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా ఏమేమి సర్టిఫికెట్లు కావాలని, ఈ సర్టిఫికెట్లన్నీ కూడా పట్టుకెళ్ళవలసి ఉంటుంది. అంతకన్నా ముందు మీరు దీన్ని గూగుల్ ఫామ్ అయితే మీకు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకి గూగుల్ ఫామ్ ఫిల్ చేయవలసి ఉంటుంది. దీనికి అప్లికేషన్ ఫీ వచ్చేటప్పటికి 1,500 రూపాయలు. మరి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 1,000 రూపాయలు. ఇక్కడ అడ్రస్ ఇవ్వడం జరిగింది. దానికైతే మీరు మనకి పేమెంట్ చేయవలసి ఉంటుంది. మీరు ఆల్రెడీ జాబ్ చేస్తుంటే దానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. 1 సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అయితే ఉండాలనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మన ఇంటర్వ్యూకి ఎక్కడికి వెళ్ళాలంటే మనకి ఎయిమ్స్లో గ్రౌండ్ ఫ్లోరు, అడమెండ్ లైబ్రరీ బిల్డింగు, ఏహెచ్ఎంఎస్ మంగళగిరి, గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళవలసి ఉంటుంది. డిపార్ట్మెంట్ టైమింగ్స్ 1 to 6 డిపార్ట్మెంట్స్ ఉంటాయి, 16 డిపార్ట్మెంట్స్. ఇంకా మనకి ఎప్పుడు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడో తెలియలేదు. మనకి సైట్లో మీరు అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉంటే మీకు అక్కడ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి విజిట్ అయితే చేయండి. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఇక్కడ అందరూ అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్సి చదివిన వారు, తర్వాత డాక్టర్ చదివిన వారు దీనికి
పీజీ చేసిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వద్దు మీరు. ఈ అప్లికేషన్ని మనకి టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ పెట్టడం జరుగుతుంది. లేకపోతే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దాంట్లో అయినా కానీ మీరు ఈ ఫుల్ నోటిఫికేషన్ పెట్టడం జరుగుతుంది. మనకి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే, బాయ్.